ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తృతంగా ప్రదర్శించబడాలి, నాటకం ప్రజల మధ్యలోకి వెళ్ళాలని, నాటకం ద్వారా ప్రతి ఇంట్లోనూ నాటకం చూసి అలవాటు కావాలని, ముఖ్యంగా టికెట్ కొని నాటకం చూడడం ప్రజలకు అలవాటు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా రసరంజని సంస్థ 1993 8 మార్చిని స్థాపించడం జరిగింది. ఇప్పటికి 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 29 సంవత్సరాల్లో నిరాటంకంగా ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని ఇతర నగరాల్లో రసరంజని ద్వారా ప్రదర్శనలు ఇప్పించడం జరుగుతోంది. రసరంజని సొంతంగానే ప్రదర్శనలు ఇస్తోంది. అందుకు దోహదపడుతున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఇకపోతే నాటకం గురించి, వాళ్ళ నాటకం మహాకవి భారవి. ఓం నమః శివాయ. అరునివాసము అరయగతరమా, అరుని నివాసము అరయగతరమా, నరుని జీవితము నరక ప్రాయమే, చదువులు నేర్చిన మొదలని గుణములే అహము పెంచును, ఆత్మల చంపును, అహమును పెంచును, ఆత్మల చంపును, హరుని విలాసము అరయగతరమా, హరుని విలాస. ఈ ప్రపంచంలో ఏ కుమారుడు మనస వాచ కర్మన చేయకూడని పని చేశాడు? నాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. అమ్మా, నా దీప తల్లి, నన్ను నీ హక్కును చేర్చుకో తల్లి. ఏమిటి అగాత్యం? సచ్చి ఏం సాధించాలని? బ్రతికి తలెత్తుకోలేక చేసినది పాపం, చావుయే దీనికి శిక్ష. ఎవరి మీద ఈ కక్ష? ఈ శరీరం పైన, లోపల ఉన్న మనస్సు పైన. పండితుడివే, ఈ విద్యలన్నీ ఈ ఆత్మహత్య కోసం. ఈర్ష్య ద్వేషమై మనిషి పతనానికి దారితీస్తుంది. అందుకే చావు మీలాంటి వారికి హేళనగా ఉంటుంది. ఓహో, ఈర్ష్యాద్వేషాలను జయించలేక పారిపోవడానికి ఈ చావెంచుకున్నాం అన్నమాట. ఈ దెప్పిపొడుపు మాటల కంటే నాకు చావేనయ్యో. నన్ను వెళ్ళనియండి. వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. వెళ్ళే ముందు ఇంత దారుణానికి ప్రేరేపించిన ఆ కారణం ఏమిటి? సరే సరే, ముందు నీ జీవితం చెప్పు, భవిష్యత్తు నేను చెప్తాను. మీరెవరని చెప్పాలి? అసలు ఎందుకు చెప్పాలి? అలా అడిగావు, బాగుంది. నన్ను శివయోగి అంటారు. సన్యాసి, ఇల్లు వల్లకాడు, కళ్ళలు నా కళ్ళప్పుడు చెల్లని మాట. ప్రపంచానికి పనికొచ్చేవారు ఇలా అర్ధాంతరంగా పాడైపోతే లోకానికి అరిష్టం కదా. అందుకు చెప్పాలి. చెబితే ఆరుస్తావా, ఈరుస్తావా? హక్కును చేర్చుకుంటాను. అన్ని వేళలా నీ వెంటే ఉంటాను. ప్రారంభించి నీ కదా, ఆలస్యం చేయకు దామోదరా. దోమోదరా? స్వామి, నా పేరు తమకెలా తెలుసు స్వామి? తెలియజెప్పాలని నీ గురించి తెలుసుకున్నాను. కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మానవ దేశానికి విద్యా పరీక్ష నిమిత్తమై వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే,
మాణిక్య వీణాం ముఖలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యోతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరవని. మాత విద్యాప్రదాత, నీ కృపచేత విద్యావంతుడైన యువకులు తమ జ్ఞాన సముపార్జన పరీక్ష అనే కీలక ఘట్టం ఎదుర్కొనబోతున్నారు. సత్యశీలురైన వారి కృషికి అద్దం పట్టే రీతి ఈ పరీక్ష జరిగేటట్లు ఆ యువకులను ఆశీర్వదించండి తల్లి. మహారాజా, తమరి ఈ ప్రార్థన ఆ విద్యా ఉపాసకులకు కొన్నంత అండయ్యి ఆశీ వర్షాంబులవై విరాజిల్చునే ఉండదు. అందువలనే మన మానవ దేశ విద్యా పరీక్షలకు నెలవై విద్యార్థులకు భవిష్యత్ మార్గాన్ని చూపిస్తున్నది. అందుకు కారణభూతులు మా గురువరేణ్యులే మహారాజా. నీ గురువరేణ్యులు ఎంతైనా అభినందనీయ. గురువర్య, మీరు లేనిదే ఈ పీఠము వార్షిక విద్యా పరీక్షలు నిర్వహించగలిగేది కాదు. మహారాజా, తమరి ధర్మనిరతి, క్రమశిక్షణ, విద్య పట్ల మక్కువ లేనిదే ఈ కార్యము జరిగేది కాదు. తమరు అనుజ్ఞ ఇచ్చినట్టయితే విద్యార్థులకు పరీక్ష నిర్వహించగలరు. విద్యార్థులను ఆహ్వానించే సమయం ఆసన్నమైనది. అవశ్యం. గురు శిష్యుల మర్మ భాషగా మరేం లేదు మహారాజా, మన నియమావళి విద్యార్థులకు అవగతమైనదా అని అడిగాను. అవగతమైనది అన్నాడు నా శిష్యుడు. అంతే మహారాజా, అంతే. మంచిది. విద్యార్థిని ఆహ్వానించండి. అలాగే మహారాజా. ప్రథమ విద్యార్థి పరీక్షార్థం లోపలికి పంపించండి. ఇందులో విద్యార్థి ఎవరు? అతడు. మరి తమరు? ఆ విద్యకు కారణభూతుంది. ఉపాధ్యాయుడా? మేము పుచ్చుకునేవారమే కానీ ఇచ్చుకునేవారం కాదు. కర్త, తమరు గురువు గారిని వెళ్ళండి. అయ్యా, కారణభూతులతో మాకు పని లేదు, పని లేదు. తమ మనోగతం అవగతమైనది. మేము విస్తరించుతున్నాము. విద్యార్థి ప్రవర చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. కౌశిక విశ్వామిత్ర అఘమర్షణ త్రయారుషే ప్రవరాన్విత కౌశిక గోత్రోద్భవిష్య ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి దామోదర శర్మాణం అహం భో అభివాదయే. తల్లిదండ్రుల నామములు? సుశీల నారాయణ స్వామి దంపతులకు త్రికరణ శుద్ధిగా నమస్కరించుచున్నాను. మహారాజా, ఈ పరీక్షను నేను నిర్వహింపజాలను. కారణం? ఇతడు నా సోదర కుమారుడు, నాకు మేనలుడు. బాంధవ్యం ఉన్న చోట ప్రలోభాలకు తాగుంటుంది కదా. ఆర్య విద్యాధికారి, తమరి నామము నాకు ఈ క్షణము వరకు తెలియదు. నాకు తెలిసినదల్లా నా తల్లికి సోదరులు ఇద్దరు అని. ఒకరు నా మేనమామ పురంధర శర్మ గారు. అట్లయిన ఈ పరీక్షకు ఆటంకమిట్లకు రెండవ వారు బాలుడు. ధర్మసూత్రములు నీ మేధస్సుకు అందని విషయము. అయినా నీ మాటలు నాకు శిరోధార్యం కాదు. మహారాజు గారి ధర్మ నిర్ణయం కోసం వేచి ఉన్నాను. ధర్మ నిర్ణయం బాధ్యత నాదే కనుక బాలుని వాక్కు బ్రహ్మవాక్కుగా పరిగణిస్తూ అతని మొగమెరుగని మీరు అతనిని విద్యార్థిగా పరీక్ష చేయను అనటం అధర్మం, అన్యాయం. విద్యా అర్హత ఉన్న ప్రతి వ్యక్తి నా కొలువులో పరీక్షకు అర్హుడే. ఇదే నా న్యాయం. ధన్యోస్మి మహారాజా, నాలోని శంకను పటాపంచలు చేశారు. లోక నింద రాకుండా కాపాడారు. ఈ పరీక్షకు ఆ శారదామాతయ్యే సాక్షి. దామోదర, పరీక్షను ప్రారంభించుతున్నాను. సిద్ధమేనా? సిద్ధమే. భట్టారక శబ్దములకు అర్థమేమి? 14 విద్యలందు ప్రావీణ్యుని భట్టారక శబ్దం అలంకరించును. వేదములు 4, వేదాంగములు 6, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రములతో కలిపి 14 విద్యలుగా చెప్పబడినవి. వేదములు వేదాంగముల మధ్య వ్యత్యాసము కలదా? కలదు. వేదాంగములు యందు ఉపనిషత్తులు కలవు. వేదం కర్మకాండయుతమైతే ఉపనిషత్తులు జ్ఞానబోధకములు. దీని వలననే జీవునకు మోక్షం లభించును. ఇదియే
వేదమునకు వేదాంతమునకు గల వ్యత్యాసం. పూర్ణ శబ్ద మంత్రమునకు అర్థమేమి? ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం నిశ్చల కొలనులో రాయి విసిరిన పుట్టే అలల సుడులు దేనికవే పూర్ణము. ప్రారంభ సుడి తన వృత్తమును ఎట్లు కాపాడునో అట్లే భగవంతుడు పూర్ణుడు. ఆయన నుండి పుట్టినవన్నీ పూర్ణములే. ఆయన పరిపూర్ణుడు అని ఈ మంత్రార్థం. ఈ సమాధానం అభినందనీయమే, కానీ ఇంతటితో జయపత్రిక మీకు అందదు. మరొక ప్రశ్న. నివాస వృక్ష సాధూనాం. శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో రాముని గుణ వర్ణనా శ్లోకం అది. శ్రీరాముడు సాధువులకు నివాస వృక్షము, ఆర్తులకు పరాగతి, ఆపన్నులకు శరణాగతి అని ఆ శ్లోకార్థం. శాస్త్రంలో దిక్కులా అభివృద్ధిస్తున్నారు మీరే ప్రశ్న అడగండి. స్త్రీలు ఎన్ని రకములు? 4 రకములు. పద్మిని, చిత్రిని, హస్తిని, శంఖిని. ప్రశ్న అది కాదు. వారిని వరించు పురుషులు ఎవరు? పద్మిని ప్రియులు దత్తులు, చిత్రిని వరులు భద్రులు, హస్తిని నాశించువారు పాంచాలకులు, శంఖిని వంచితులు పూచిమారకులు. బళ బళ దామోదర బళ. ఇక ఆఖరి ఘట్టం ఖండనాంశం. స్వేచ్ఛ విద్యార్థిది ఖండన మావంతు. ఎంతటి క్లిష్టం. ఖండన మీరు చేయలేనప్పుడు విద్యార్థి ఖండించాలి. మరీ ఇంత కఠినమా? మానవ దేశం పరీక్షలు లోకోత్తరం కదా మహారాజా. ఏం దామోదర, ఖండనాంశం నీకు ఆమోదయోగ్యమేనా? సిద్ధమే. పరీక్షాధికారి సంతృప్తి చెందనప్పుడు పరీక్షకు ప్రమాణమే లేదు. ఖండనాంశం ఇవ్వమందురా? నిస్సంకోచంగా. మీ తల్లి గొడ్రాలు, మీ ప్రభువు ధర్మ ప్రభువు. ఇవి ధర్మమూర్తి భవించిన మా మహారాజుని అధర్మమూర్తి అని నేను ఖండించగలనా? అవును. ఇది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని. నేను నీ ఎదురుగా ఉండగా నా తల్లి పుత్రహీనురాలు ఎలా అవుతుంది? అందువల్ల గొడ్రాలు అన్న వాదన సంబద్ధం. మహారాజా, ఇతరుని గంటించి వేయండి. గురువర్య, కొంచెం సంయమనం పాటించండి. ఖండన మీరు చేయలేనప్పుడు దామోదరుడు ఖండన చేయి. అలా చేయలేనప్పుడు తానే ఆస్థానాన్ని వీడుతాడు. ఏమంటావు దామోదరా? ఆర్యులారా, నా పలుకులు ఖేదకారకములే అయినా అక్షర సత్యములు. ఇక ఖండన ఏ తల్లికైనా మనుధర్మ శాస్త్ర ప్రకారం ఒకరే బిడ్డ కలిగినప్పుడు ఆ తల్లి గొడ్రాలుగా పరిగణించబడుతుంది. మీ తల్లికి మీరొక్కరే కుమారులు. అబద్ధం. కావున నా ఖండన ధర్మబద్ధం. అటులైనా నీ తల్లి పురంధరుడు ఎవరు? నా తోబుట్టువులు కాదా? కాదు. బీజసామ్యం ఒకటే కానీ క్షేత్రములు వేరు కదా. ఇక రెండవది, విద్య భగవద్దత్తమైనది. అది అంగడిలో విక్రయించే వస్తువు కాదు. దురదృష్టవశాత్తు మీ రాజ్యంలో విద్యార్థి పరీక్ష సొమ్ముకు విక్రయించబడుతోంది. అది మీ దృష్టిలో లేదు మహారాజా. పౌరుల దుశ్చర్యలకు ప్రభువే కదా బాధ్యులు. అందుకే తమని అధర్మ ప్రభువు అనవలసి వచ్చినది. మన్నించండి. గురువు గారు అగ్గి రాజేసుకున్నారుగా. నా చారుల వల్ల విషయం తెలుస్తూనే ఉంది. ప్రభు, దామోదర, నీవు ధృవీకరించు. గురువర్య, విద్యార్థికి జయపత్రికను అందించండి. అలాగే మహారాజా. జయపత్రిక. దామోదర జయపత్రిక. దామోదర, నేను క్షంతకుడు. ప్రభు, గురువులు చేసిన అది మాత్రం.
ఈ ఖండనాథం ఇక్కడ పాతుకుపోయిన రుగ్మతలను తొలగించు. భవిష్యత్తులో ఏ విద్యార్థి ఇట్టి క్షోభకు గురికాడని ఆ శారదామాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు. విద్య కొరకై ఏ విద్యార్థి ఒక్క వరహా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. దామోదర, భవిష్యత్తులో నీవు ఒక మహాకవివై విశ్వశ్రేష్ఠుడై కావ్యరచన చేసి అఖండ కీర్తి పొందగలుగుతావు. విజయోస్తు. గురువర్య, ఈ పీఠానికి కీర్తి కళంకము రెండు మీ వల్లే జరిగాయి. ఈ పూర్వసేవలను గుర్తించి మిమ్మల్ని శిక్షార్హులు కాకుండా విడిచిపెడుతున్నాను. మీ శేష జీవితం ఆనందమయముగా గడపడానికి తగిన దానం సమర్పిస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళండి. తక్షణమే నా సముఖము నుండి ఈ పీఠము నుండి నిష్క్రమించండి. వెళ్ళండి. వాదములు అనవసరం గురువర్య. నా ఆగ్రహాన్ని కార్యరూపం దాచనివ్వకండి. వెళ్ళండి. గురువర్యా, కాలం పామై కాటేసి శిక్ష అనుభవించాల్సిందే. అయినా అవమానం మింగుడు పడకపోయినా దిగమింగుకోవాలి తప్పదు. ఈ అవమానమును భరింతునా? వేటు తగిలినంత మాత్రాన కత్తి వేటుకు భయపడటమా? అసంభవం. దీనికి ఇంతకి ఇంత ప్రతీకారం తీర్చుకోవాల్సింది. దీనికి ప్రత్యక్ష దోషాలు రూపాలుడైతే పరోక్ష దోషి దామోదరుడు. మేనమామ ఉసురు ఊరికే పోతుందా, పోరిస్తానా? ఇతని జీవితాన్ని కాలరాయక మారను, ఈ రాజ్యాన్ని అంతరింపక చేయక. బుద్ధి చెడ్డదైతే అవమానాలు భరించాల్సిందే. అయినా మా గురువు గారికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో ఏమో. అదేం చేస్తున్నా గురువర్యా? మన దామోదరుని ప్రజ్ఞాపాఠవాలు ఎంత చెప్పినా తక్కువేనయ్యా. కాశీ విద్యాపీఠంలోను నిన్న జరిగిన పరీక్షల్లోనూ ఉద్దండునే ఢీకొన్నాడయ్యా. తెచ్చాడు వాడు అఖండ ప్రజ్ఞాశాలి. బావా, ఇంత వయసు వచ్చింది, ఈ గొప్పలు అతిశయోక్తులు మానవ. ఇన్నాళ్ళు అవి నీ వరకే పరిమితం అనుకున్నాను. ఇప్పుడు నీ మేనలుడు కూడా అంటగట్టేశావు. ఇక వాడు బాగుపడ్డట్టే. ఓయ్ ఓయ్ ఓయ్, నేను చెప్పేవన్నీ కోతలనా నీ ఉద్దేశం? నిస్సందేహంగా అక్కడే పప్పులో కాలేశం. అసలు మన వాడు ఎక్కడ ఎవరి సముఖంలో పరీక్ష ఇచ్చాడో చెబితే నీ గుండె ఆగినంత పని అవుతుంది. ఎక్కడికి వచ్చావు? మాళవ దేశంలో శ్రీమాన్ శ్రీ శ్రీ క్షేళగల శర్మ పరీక్షాధికారి సముఖంలో. తమ్ముడు, వాడెవరో దామోదరుడికి తెలుసా? అయినా వాడి సంగతి తెలిసి కూడా అక్కడి పిల్లవాడిని ఎందుకు పంపించావు? అక్క, ఒకరికొకరి బంధుత్వాల గురించి బంధుత్వం వానికి పట్టిందా? అయినా దామోదరుడు మేనలుడు అని తెలిస్తే మరింత రెచ్చిపడు. రెచ్చిపోకుండా ఉంటాడా? వాడు నోరు మూయించేశాడు. ప్రశ్నకి మన వాడిచ్చే సమాధానానికి వాడి మొహంలో నెత్తురు చుక్క లేకుండా చేసేసే బావా. అక్క, ఆఖరికి అన్నయ్య తీసుకుంటా నా లంచం గురించి చెప్పేశాడు. ఆ దెబ్బకి మహారాజు గారు ధర్మప్రభు అన్నయ్యకి ఉద్వాసన మన వాడికి జైపత్రము లభించేశాడు. ఇప్పుడు చెప్పు బావా, మన వాడి ప్రజ్ఞ. నీ మేనలుడు గొప్పవాడిని వీధిలో చెప్పావు, అంతా నవ్విపోతారు. అన్నయ్య పిల్లవాడికి ఏదైనా అపకారం తలపెట్టాడేమో. నాకేదో భయంగా ఉందిరా. భయం ఎందుకమ్మా? నాకేం కాదు, భయపడకు. నీకు తెలియదు నాయన, మా తండ్రి గారు మా అమ్మను రెండో వివాహం చేసుకోవటం క్షేళగ్రౌండ్కి నచ్చలేదు. దాంతో మా కుటుంబం మీద పగబట్టాడు. మాట్లాడలేరా తమ్ముడు? అక్క, క్షేళగౌడు తీసేసిన ఆస్థాన పండితుడు, కూరలు తీసిన పాము. వాడి వల్ల వీడికి ఎటువంటి అపాయము జరగకపోవచ్చు. ఎటుచ్చి బావ వల్లే వీడికి అపాయం కలగవచ్చు. అని కాశీ విద్యాపీఠంలో చదువును అభ్యసించి ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వస్తే వాడిని చులకన చేసి మాట్లాడటం నాకేం నచ్చలేదు. తమ్ముడు, ఆయన భావన తెలుసు కదా, వదిలే. నేను వదిలేను తల్లి. సోలాల్లా నా తండ్రి మాటలు నా హృదయంలో గుచ్చుకొని
నాలో కసి రేకెత్తించాయి. నా కర్తవ్యమేమిటో గుర్తు చేశాయి. రేపొదయమే నా ప్రయాణం. వివిధ దేశ రాజ్యాధిపతుల్ని కలిసి పండిత పరిషత్తులలో నా ప్రజ్ఞ చూపించి వారిని గెలిచి ఈ ప్రపంచానికి నేనేమిటో, నా ప్రజ్ఞ ఏమిటో నా తండ్రికి ఈ ప్రపంచానికి చూపిస్తా. నాయనా దామోదర, నిన్ననే వచ్చావు, అప్పుడే ప్రయాణమా? పంతాలు పట్టింపులు ఎందుకు నాయన? బాలుడవి దిగ్గంతుల నీతో మాటలా? అట్టి దిగ్గంతులతో పోరాడినప్పుడే కదమ్మా నా విద్యకు రాణింపు, నా ప్రతిభకు గుర్తింపు. ఇంకే రేపొదయమే నా ప్రయాణం. ఏమంటావు మావా? సభాష్ అల్లుడు, సభాష్. మొగసిరైన మాటల్లో నీ విద్య వృధాకారం. రేపే రాజ్యాలు పెరిగి పండితుల్ని గెలిచి జయపత్రాలు సాధించి మీ నాన్న నోటికి తాళం వెయ్యాలి. అలా వెయ్యకపోతే నీకు నాకు అవమానం. మామ పద మామ, వెళదాం. పాండలీపుత్ర పండిత మహాసభ, ఉజ్జయిని పండిత మహాసభ, మగధరాజ్య పండిత మహాసభ, పాండలీపుత్ర పండిత మహాసభ, జై హో దామోదర, జై హో, జై హో దామోదర, జై హో, జై హో, జై హో, జై హో, జై హో దామోదర, జై హో, జై హో దామోదర, జై హో దామోదర, జై హో, జై హో. అయ్యో, ఇదేమిటండి? ఇవి దామోదరుడుకు వివిధ రాజ్యాల పండితులు కప్పినవి. అయినా నీకు అంతగా ఆగ్రహం ఎందుకు వచ్చిందో మాకు తెలియటం లేదు. పిల్లవాడు చూస్తే ఎంత నచ్చుకుంటాడో. మీరు ఈ మధ్య మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. నేను కాదు వింతగా ప్రవర్తిస్తున్నది, మీరు. ఏదో 4 రాజ్యాలు తిరిగి నీ కొడుకు 4 సత్కారాలు పొందారు. అంత మాత్రం చేత ప్రపంచంలోని పండితులందరినీ జయించినట్ట ఊరంతలు కొండంతలు చేసి తెగ మురిసిపోతున్నారు. మీకు దురద ఉంటే గొప్పండి. బాగుంది బావా నీ విశ్లేషణ, విజయ పరిజ్ఞానం. అరే, ఎవరైనా తన కొడుకు సాధించిన విజయాల గురించి సంతోషిస్తారు, ఇంకా ఎదగాలని ఎదిగే క్రమానికి దోహదపడాలని కోరుకుంటారు. ఇలా ప్రతిభ ఉన్న కొడుకుని అడుగుడుగునా కించపరుస్తూ అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని బావా, నువ్వు వాళ్ళు పొగడకపోయినా పర్వాలేదు, కనీసం పండితులని ముందుతో అయ్యా చాలు. వస్తా. ఫోన్ చేసి వెళ్ళరా? కడుపు నిండిపోయింది బావా. నా అంతరంగాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు? సుశీల, నేను పాద ప్రక్షాళన గావించి వస్తాను, భోజన ఏర్పాట్లు గావించు. ఎంత అహంకారం, ఎంత దుర్మార్గపు యోచన తండ్రి! నేను వేదాంగ పురాణేతిహాస సమస్త శాస్త్రవారాసిని
పుక్కిట పట్టి కవన మహాకల్పనా చాతురి విద్వద్భాస్వత్ శిఖామణినైన నన్ను ఒక మనిషిగా కూడా గుర్తించటం లేదు. మెచ్చకపోయినా పర్వాలేదు, కించపరచడం ఈర్ష్య కాక ఇదేమిటి? ఈర్ష్యాద్వేషాలు ఈయన మస్తిష్కంలో గూడు కట్టుకున్నాయి. కుమారుడన్న జ్ఞానం లేక విషాన్ని చిమ్ముతున్నాయి. ఈ క్షణంలో నా తండ్రి కంటే వేరొక శత్రువు లేడని నిర్ధారణైనది. ఇక ఈ కలుపు మొక్కను మననీయరాదు. ఇక సహించను. ఏమీ సిద్ధం చేయలేదే. ఇల్లాలి భోజనం వడ్డించడం సతీ ధర్మం. అది పాటించకపోతే పతివ్రత లక్షణానికే కళంకం. సుశీల, అవుతాయి వాళ్ళకి చెప్పే ముందు తమరు తమ ధర్మాన్ని ఆచరించి చూపండి. నేను నా ధర్మాన్ని ఎప్పుడు విస్మరించాను, ఎప్పుడు అవజ్ఞతతో మాట్లాడాను? తమరు దామోదరుడి పట్ల అక్కసితో మాట్లాడుతున్నారు. వారి ప్రతిభ మీకు తెలిసి కూడా మీరు వారిని అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. ఇంతకంటే అధర్మం ఇంకెక్కడుంటుందండి? పిచ్చిదారా, అదా నీ కోపానికే కారణం? పురంధరుడు ఆవేశపరుడు, వానికి ఆలోచన ఎక్కడిది? అయినా దామోదరుని ప్రతిభ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. వానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. కానీ పుత్రుని పొగిడితే అది ఆయుష్యం. మనమే వారిని తెగమెత్తుకుంటే వాని ప్రతిభ అర్ధాంతరంగా ఆగిపోతుంది. దానివల్ల అహంకారం, గర్వం లాంటి అవలక్షణాలు ఆవహిస్తాయి. అది వాడి పతనానికి దారితీస్తుంది. సుశీల, వజ్రం ఎంత సానబెడితే అంత మెరుస్తుంది. మనం వాడిని పట్టించుకోకుండా ఉంటే ఒకనొక నాడు మనం చూడలేనంత ఎత్తుకు ఎదిగి లోకానికి ఉపయోగపడే కావ్యరచన చేయగలము. అది భవిష్యత్తులో మహాకావ్యమై సాహిత్య రంగంలో సుస్థిర స్థానాన్ని సాధించి పెడుతుంది వాడికి. అలాంటి వాడి బంగారు భవిష్యత్తు పాడు చేయమంటావా? వాడి ఆయుష్ తగ్గించమంటావా? చెప్పు. ఈ అజ్ఞాని తలపెట్టిన దుష్కార్యానికి నిష్కృతి లేదు. ధర్మస్థితిని ఈ పాపిని శిక్షించండి తండ్రి. మీలోని నిష్కల్మషమైన అనురాగాన్ని, మీ హృదయ వైశాల్యాన్ని తెలుసుకోలేకపోయాను. నా చదువు, సంస్కారం మీ పాదధోనికి కూడా సరిరావు తండ్రి, మీ పాదధోనికి కూడా సరిరావు. ఉద్వేగాన్ని తగ్గించు. నీవు చేసిన దోషమేమిటి? నేను నిన్ను శిక్షించగలను. నిదానించు. దామోదర, నీవు మాకు గారాలా పెట్టాలి. మీ తండ్రి గారు కేవలం నీ ప్రతిభకు అవరోధం కాకూడదని నిన్ను శాసించడం లేదు. ఇన్ని ధర్మాలు తెలిసిన వాడివి ఈ ధర్మ సూక్ష్మం తెలియదా నాయన? అహో, నా కళ్ళు కప్పిందమ్మా. తండ్రి గారు నన్ను ఎందుకు శ్లాఘించడం లేదో తెలుసుకోలేని చీకటిలో కచ్చ, స్వార్థం, ఈర్ష్య, ప్రతీకారం పిశాచాలై నన్ను చుట్టుముట్టి నాలోని విజ్ఞానాన్ని నశింపచేశాయి. చివరికి తండ్రి గారు నీకు నాకు జ్ఞానబోధ చేయకపోతే చెప్పలేనంత అనర్థం జరిగేది తల్లి, చెప్పలేనంత అనర్థం జరిగేది. పితృహంతకుడిగా చరిత్రలో నిలిచిపోయేవాడినమ్మా, నిలిచిపోయేవాడిని. ఏ అరిష్టం జరగకుండా పరమేశ్వరుడు కాపాడాడు. నీవు చెప్పకుంటే మాకు ఈ విషయం తెలియదు కూడా. అయినా పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు. సర్వభూతదయా మన సనాతన ధర్మ లక్ష్యం. పరాయి వారి పట్లనే క్షమాగుణం కలిగిన ఈ భరత భూమిలో తండ్రి కొడుకును క్షమించకపోవటమా? నీవు భయంతో, బాధతో ఉన్నావు. విచక్షణ రాహిత్యం సహజం. నిదానించు, అన్నీ నీకే అవగతమవుతాయి. లేదు తండ్రి, నేను క్షణమాత్రం నా వివేకం కోల్పోయిన అది నానారమే. అందులోనూ
ఇంత దుర్మార్గానికి పూనుకోవడం సర్వత్రా శిక్షార్హం. నన్ను శిక్షించండి తండ్రి, నన్ను శిక్షించి నా హృదయ దౌర్బల్యాన్ని తొలగించండి. నాయన దామోదరు, తండ్రి గారు క్షమించారు, అంతే చాలు నాయన. లేదమ్మా లేదు, నా పాపానికి నిష్కృతి నేను శిక్ష అనుభవించినప్పుడే అది నా తండ్రి గారు చెప్పాలి, నేను అనుభవించాలి, అంతే. సరే సరే నాయనా. నీవు చేసిన పాపానికి శిక్షగా 6 మాసములు నీవు అత్తవారింట గడిపి రావాలి. అంతవరకు మేము కాశీ క్షేత్ర సందర్శనంతో పాటు గయా, ప్రయాగ, హృషికేశ్, హరిద్వారం సందర్శించి రాగలం. ఈ మధ్యకాలంలో ఏమి జరిగినా నీ మొగము నాకు చూపరాదు. అందుకు సమ్మతమేనా? ఇదేమి శిక్ష తండ్రి? పలుకు పెదవి దాటింది నాయన. ఇక నా మాట నా సర్వేశ్వరుడు కూడా మార్చలేడు. తక్షణమే నీ ప్రయాణం. తండ్రి తండ్రి సుశీల, అమ్మా, ఇది శిక్ష కాదు, ఈ శిక్ష నాకు సరిరాదు. నాకు ఆత్మహత్య శరణ్యం, నాకు ఆత్మహత్య శరణ్యం. అలా జరిగిందన్నమాట. అవును స్వామి, ఇప్పుడు చెప్పండి, నేను చేసినది బ్రహ్మహత్యా దోషానికి సమానమైనది కాదా? అటువంటి నాకు జీవించే హక్కు ఎక్కడుంది స్వామి? పిచ్చివాడ, నీవు జీవించాలా వద్దా అనే హక్కు నీ చేతుల్లో లేదు. మరి అది నీ తండ్రికి ఆధీనం చేశావు. మరి అలాంటప్పుడు నీ జీవితాన్ని త్యజించే హక్కు నీకెక్కడిది? అంత పాపం చేశా నీకు మునిపోయిన నీవు ఎవరి ఆజ్ఞ తీసుకోకుండా నీ దేహాన్ని ఎందుకు వదలలేదు? అంటే ఈ జీవితం, నా దేహం నా తండ్రి పరమైనట్లేనా? నిస్సందేహంగా ఈ దేహానికి కారణభూతుడైన నీ తండ్రిని ప్రాయశ్చిత్తార్థం శిక్ష కోసం సమీపించినప్పుడే ఈ దేహం పైన హక్కుని ఆయన పాదాక్రాంతం చేశావు. మరి నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేనప్పుడు కిం కర్తవ్యం? ఏముంది, నీ తండ్రి విధించిన శిక్ష అనుభవించడమే. అదే నీకు లౌకికమైన ప్రపంచం. లోతుపాతులు తెలియజేస్తుంది, నీ భవిష్యత్తుకి బాధ వేస్తుంది. నాయన, త్రికరణ శుద్ధిగా నా మాట మన్నించి మరి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సందేహాలు విడిచిపెట్టి ఇంటికి వెళ్ళు నాయన. లోకోపకారి కాగలవు. ఆయుష్మాన్ భవ. అరుణి విలాసము అరయగతరమా, అరుణి విలాసము ఎన్నేళ్ళైందిరా మనం కలిసి? అవును, ఇక్కడేం చేస్తున్నావురా? ఆ యోగ ఎవరు? ఆయన నాకు జ్ఞానోదయం చేసిన మహానుభావుడు, కర్తవ్య బోధ చేశారు. అవసరంగా నేను మా అత్తగారింటికి వెళ్ళాలి. మరలా కలిసినప్పుడు సావధానంగా మాట్లాడుతా. చాలా రోజులు నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. స్వామి, మా దామోదరుడు ఎందుకో అన్యమనస్కంగా కనిపిస్తున్నాడు. చిరకాలం తర్వాత బాల్యమిత్రులను కలిశాను, కనీసం క్షేమ సమాచారాలు కూడా పూర్తి కాకుండానే వెళ్ళిపోయాడు. కారణం ఏమిటి స్వామి? దామోదరుని జీవితం ముఖ్యమైన మలుపు తిరగబోతుంది. కాలం నిర్దేశిస్తే మనం పిలిచినా ఆగడు కదా. అవసరంగా అత్తవారింటికి వెళుతున్నా అన్నాడు. ఇందులో కాలం నిర్దేశించడం ఏముంది స్వామి? అది బ్రహ్మరహస్యం.
నీకు చెప్పిన అర్థం కాదని నీ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది. స్వామి స్వామి, తమరు త్రికాలజ్ఞులు, త్రినేత్రుల వంటి వారిలా ఉన్నారు. నాది కొంచెం మట్టి బుర్ర స్వామి. నా వల్ల ఈ ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం లేని ప్రాణిని ఆ పరమాత్మ ఎందుకు ప్రభవింపజేస్తాడు నాయన? ఈ క్షణం నుంచి నిన్ను నువ్వు తెలుసుకో, ఇతరులకు తెలియదు. అప్పుడే నువ్వు ప్రయోజనం గురించి ఆలోచించు. హరినివాసము అనంతగగనము. చిమ్మ చీకట్లు చెదరింపచేయ వమ్ము చేయని చంద్ర వదనము రాడే ఇమ్మహీతరమెల్ల ఇరుగెత్తి పిలువ సాంధ్య సరాగమై సాగిరా కవిత, సాంధ్య సరాగమై సాగిరా కవిత. ఫలిరా నాక నివాస కామినులు రంభ రాగిని చిత్రలేఖలు ఏకాకృతి దాల్చిరి సుదతి ముగ్ధానంద రూపముగా. అలా కాదేమి విశాల నేత్రములు సాధ్యంబే భావోద్రేక చంచల వక్షములు దృగ్నిశాల కళలను చంద్రాశికు నేడిటన్ వరోధిని కాదు, ముగ్ధతను వల్లరి విధవను కాను. అంతా మీ భ్రాంతి. ఈ కావ్యరూపిలోకి నన్నలాగదు సుమి. పేరు కామ్యశ్రీ, వైభవమంతా తనువై వయ్యారంగా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసి ఈ దూరం ఎలా? సకల విద్యా పారంగతులు, స్వధర్మ నిష్ఠాపరులు, మీ అంతేవాసి స్థానాన్ని ఆశించిన పాదదాసుని. అయినా అంతా మీకు నైవేద్యం కోసమేగా. దూరం దూరం, కార్యం కాకుండా. ఆ కార్యం కాదుగా, ఆ ధర్మం అంతకంటే కాదు. అనుభవ వేద్యం ఎదురుగా ఉంటే అడ్డుపడడం అన్యాయం కాదా? తమరి అకార ప్రాసకు అభినందన చందనాలు. అరసి ఆముచ్చటే లేకపోతే ఆత్రమంటారు. అయినా ఆహ్వానం వేళైంది, అందాక ఆగాలి మరి. కాస్త ఓపిక పడితే ఇద్దరికి నష్టం లేదుగా. అన్నీ గారు వచ్చే వేళైంది, పంట పూర్తి కాలేదు. వెళ్ళిరానా? దామోదర, ఈరోజు కామ్యశ్రీ చేతి వంట వల్ల కడుపు నిండిపోయింది. భాగ్యం అంటే నీదేరా. అబ్బో, దేనికో. ఆది అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగా బిడ్డ కడుపు చూసి పెట్టాలి అంటారు. అది నిజమని నీ భార్య నిరూపించింది. అదృష్టవంతుడేరా. అత్తవారింట్లో నీకు అన్ని సుఖాలే. నీకేమైందిరా? నీవు అత్తవారింటేగా జీవితం. చదువురాని సుంటనని పాలేరు కంటే హీనంగా చూస్తున్నారా నా అత్తవారింట్లో. అందుకే అంటారు, తండ్రి గధవ కాగ తల్లి అనాథయే, కొడుకు పాట్లే వేరు నుడువవలనే, అల్లుడన చులకనే అత్తవారింటను పరమ సత్యవాక్కు పండువాకు. చాలేరా నీ రోదన. ఎవరైనా వింటే నవ్విపోతారు. సరే సరే సరే, కూర్చుంటావేంట్రా? అలా చల్లగాలికి బయటికి వెళ్ళొద్దాం. బయటికా? లేదురా, ఉదయం నుంచి కాళ్ళు అసలు స్వాధీనంలో లేవు. అరే చెప్పమేరా, అలా కాళ్ళు దాపొచ్చుతాను. నీకెందుకు లేరా? అన్న పండు, నువ్వు
నేను పడతాను, బావగారికి ఇబ్బంది కలిగేస్తానా? బావా బావా, నాకంటే వయసులో పెద్దవాడివి, నీతో సేవ చేయించుకుంటే పాపం నాకు తగులుతుందయ్యా. బావ లేవద్దు, కూర్చో కూర్చో, హాయిగా విశ్రాంతి తీసుకో. నీకేమన్నా కావాలంటే నేనున్నాను. అల్లుడిని రాచ మర్యాదలతో గౌరవించడం ఈ ఇంటి సాంప్రదాయం. అది చెప్పు. ఇందాక నువ్వు అదృష్టవంతుడురా అంటే ఏదేదో అన్నావు, ఇప్పుడు ఏమంటావురా? ఊరుపరా మరి. అబ్బాయి గారు బహుకాల దర్శనం. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదు అంటారు. అలాగా ఈ దేవతలకి ఇక్కడ పని ఏమిటో. అదేమిటి పండు, వారు మా పెద్ద తాతగారి పుత్రులు, మా పినతండ్రి వరుస. ఏమిటి ఇద్దరునా? అదే, వారు మా పినతండ్రి గారి శిష్యులు. వారు లేదే మా పినతండ్రి గారు ఒక్క క్షణం కూడా ఉండరు. నేను కూడా ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండను, అలా బయటకు వెళ్ళి వస్తాను. అలా మా పినతండ్రి గారు మహాకవులు. అబ్బాయి గారు కూడా విద్వత్ శిఖామణులు, కవులు. వారు మా ఇంటల్లుడిగా రావడం మా అదృష్టం. నీలకంఠ, ఇలాంటి పరాచకాలు వేలు ఆడుకోవచ్చయ్యా. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే కామేశ్వరి ఒక్కతే ఉంటుంది. మరి కామేశ్వరిని అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారా అల్లుడు గారు? అవును బావా, మా వంశాచారం ప్రకారం ఆ అచ్చట్లు ముచ్చట్లు ముందుగా మీ ఇంట్లో జరగాలి. నువ్వు వచ్చి అప్పుడే 15 రోజులు కావస్తుంది, ఆ ఊసేతనం లేదేంటి? అది మాట అంటే అది. అయినా అల్లుళ్ళు అత్తవారింట్లో ఇంతకాలం ఉండటం అరుదుగా చూస్తూ ఉంటాం. అదేంటి గురువు గారు, అసలు ప్రపంచంలో ఎక్కడా చూడడం. మాట్లాడవేం బావా? మా ఇంట ముచ్చటికి అవకాశం లేదు బావా. ఏం బావా, ఏమన్నా సమస్య? సమస్య మనుషులలోనా లేక మనుషుల లోపాలలోనా? మొహం చూస్తుంటేనే తెలుస్తుంది గురుగారు, మనసులోనే లోపం ఉన్నట్టు. మనుషుల లోపాలు, మనస్తత్వ లోపాలు ఉన్న వారికే చెబుతున్నాము. నా తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడ లేరు. ఏమయ్యారో? అదృశ్యం అయిపోయారా? అదృశ్యం కాదు, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు. పిలిపిద్దాం. కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతుంటే అంతకంటే వేడుక శుభకార్యం ఏం కావాలరా నీలకంట? ఘనమైన మాట చెప్పారు బాబాయ్. ఎవరినైనా పంపించి అత్తని మామని పిలిపిద్దాం. అది అసంభవం బావా, వారు రారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఓ, కారణం బాగా బలంగా ఉన్నట్టుంది. అక్కడ ఏ కార్యం జరిగిందో అల్లుడు గారు అత్తవారికి చేరారు. తల్లి తండ్రి తీర్థయాత్ర నెపంతో తప్పించుకుంటుంది. వారి క్షేమే కదా బావా? వారు క్షేమమే బావా. అసలు ఏం జరిగిందంటే, నా తండ్రి నన్ను మెచ్చుకోకుండా నిరంతరం నిందిస్తూ హేళనగా మాట్లాడుతుంటే నా తండ్రి హృదయం తెలుసుకోలేక ఆయన్ని చంపబోయారు. శివ శివ. ఆ క్షణంలో నా తండ్రి అలా ఎందుకు చేశారో తెలుసుకొని ఆయన పాదాలపై పడి నేరానికి శిక్ష విధించమంటే 6 నెలలు మీ ఎంట ఉండమన్నారు బావా. ఏ కార్యమైనా 6 మాసాల తరువాతే. ఏ దేవుడో నా సోదరి మెడలో మంగళసూత్రాన్ని కాపాడాడన్నమాట. అవును గురువు గారు. అయితే తమరు జన్మనిచ్చిన తండ్రిని చంపబోయినటువంటి కుమారులా? ఈ వింత మేము ఎక్కడ చూడాలి? ఇక్కడ చూస్తున్నాం కదా గురువు గారు, ఇంత అప్పనంగా అత్తవారితో తినే యాగు ఉంటే ఎవరిని మాత్రం ఏమనగలం? అబ్బాయి గారు మీరు లోపలికి రండి. బాబాయ్ గారు, నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. మావా, బయటకు ఊరికే ఎందుకు దండగా? అరక దున్నే పనిలో కూలీలు ఉన్నారు, నువ్వు కూడా వెళ్ళి వారికి సాయం చెయ్యి. అంటే బాబాయ్ గారు
సత్యవాక్కు పండువాక్కు. కవివై లోకానికి హితమైన కావ్య రచన చేయవలసిన నీవు ఇప్పుడు ఇక్కడ ఇలా సస్యం దున్నుతూ పంటలు పండిస్తున్నాడు ఏమిటి? అది కదా నీ వ్యథ. భగవంతుడి లీలా విభూతిలో మనిషి తను చేసిన పుణ్యపాప కర్మలకు బద్ధుడు. అయినా అవస్థాభేదం కలిగినప్పుడు కర్షకుడైతే దోషమేమున్నది? అప్పుడు విద్యను నమ్ముకున్నాను, ఇప్పుడు ఈ నేలను నమ్ముకుంటున్నాను, అంతే. ఎందుకండి మనకి కష్టాలు? ఏ రాజును ఆశ్రయించితే మీ విద్యకు సార్థకత కలుగుతుంది, మనకి చాకిరి తప్పుతుంది కదా. అవును కామ్య, నేను చేసిన పాపపు పనికి శిక్ష అనుభవించి తీరాలి. ఇది నా తండ్రి ఆశ. ఇక ఈ కష్టం అంటావా? ఊరకనే మీ ఇంట తిన్న తిండి వంట పట్టదు. అందుకే భగవంతుడు నా చేత అరక దున్నించాడు, నాట్లు వేయించాడు, గడ్డి మోయించాడు, పశువులు తోయించాడు, పేడ కళ్ళెత్తించాడు. జీవితంలో నాకు తెలియని చేతకాని పనులెన్నో చేయించాడు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏమో. పండు ముందు భోంచేసి వెళ్ళదు కానీ. వద్దులేరా, ఉండరా? అత్తవారింటి పాలేరుండరా. నేను పొద్దున్నే ఇంత చదివడం పెడతారు, సాయంత్రం మిగిలింది పెడతారు. ఈరోజు వద్దు అన్నాను అనుకో, రేపటి నుంచి అది కూడా గుండుతున్నాను. అందుకే అంటారు విద్య లేని వాడు వింత పశువు. అల్లుడు గారి పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఈ పొలం గట్ల మీద కూర్చొని భోజనం చేయవలసినటువంటి దుస్థితి కలిగింది కదా. వాడు కష్టం చేసుకొని తింటున్నాడు, కొందరు మాత్రం పందుల్లా కొంపలో చేరి తేర తిండి తింటున్నారు. వాడు కొమ్మన్నా పోరు, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి వీధి పాలు చేయగల ప్రబుద్ధులు. బిడ్డల్ని కన్నా అడ్డగాడిదల్ని ఎవరు కనికరించరు, జాలి పడరు. పైగా అని మొహాలు వేస్తారు. వినపడుతోంది, వివరించి చెప్పనక్కర్లేదు. అమ్మ కామ్య, నేను మీ ఇంటి వైపే పెడుతున్నాను, నువ్వు వస్తానంటే నిన్ను దిగబెడతానమ్మా. వచ్చిన దాన్ని తిరిగి ఇంటికి వెళ్ళలేనా? మీరు వెళ్ళండి. వెళ్ళమంటున్నారు, ఇంకా ఇక్కడే ఉంటే మెడపట్టి బయటికి గెంటుతారేమో. ఏ ఆ మర్యాదలు కూడా కావాలంటే? ఆ మర్యాదలు మాకు తెలుసు, బుర్ర కొంచెం చెప్పక్కర్లేదు. మర్యాద మర్యాద. గురుగారు పక్కన ఉన్నారు కాబట్టి వదిలిపెట్టాను, లేకపోతేనా గురువర్గా ఎక్కడ ఇక్కడ అమ్మో వాళ్ళ దగ్గరకు వచ్చేటట్టున్నారు గురువర్గా. అమ్మో అమ్మో. సూర్యుడు నడినెత్తి మీద నుండి దాటిపోతున్నాడు. భోజనం చేసే వేళ మించిపోతున్నది. మీరు నేను కలిసి చేద్దామని ఇద్దరికి తెచ్చాను. రండి కూర్చోండి. అరునివాసము అరయగతరమా, అరునివాసము అరయగతరమా, నరుని జీవితము నరక ప్రాయమే, చదువులు నేర్చిన. ఆహా, ఆప్తులు అన్నం తినే వేళ వచ్చేదరని లోకోక్తి. దాన్ని తమరు నిజం చేశాను. సరిగ్గా భోజన వేళకు ఏం చేశాను? రండి భోంచెద్దురు కానీ. నాయన దామోదర, కార్యోన్ముఖుడు కాకుండా కర్షకుడు అయ్యావా? సరే సరే నాయన, నీవు మహత్తర కార్యం చేయవలసి ఉంది. ఇలా దగ్గరకు రా నాయన, మంత్రోపదేశం చేస్తాను. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం నేటి నుంచి నీ నామము హారవి. ప్రపంచానికి పనికొచ్చే, ప్రపంచానికి వెలుగునిచ్చే కావ్యం నీ నుండి రావాలి. అది శివపరంగా ఉండాలి. వ్యాసుని కృతికి అనుబంధం కావాలి. నీ కావ్యం అర్థవంతంగా ఉండాలి.
నీవు నీవు మహాకవి కావాలి, మహాకవి కావాలి. అదే నా ఆశ, అదే నా ఆకాంక్ష. ఇదే మంచిగా ఉంది. ప్రారంభించు నాయనా, ప్రారంభించు, ప్రారంభించు. మీ త్యాగం మర్చిపోలేను. నా మాట పొల్లుపోదు. శివుని ఆజ్ఞ లేనిదే పిపీలకాది బ్రహ్మ పర్యంతం జడత్వంలో మ్రగుతా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఆహా, ఈ రోజు ఎంత సుదినం అండి. ఆ యోగి కొత్తగా నామకరణం చేశారు. అవును కమ్య, ఇక మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలైనట్లే. సత్యం పలికావు. ఈ సందర్భంలో నాదొక మనవి. ఏమిటి? ఈ మాసం శ్రావణ మాసం. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం. మనకు అన్ని విధాల మంచి జరగాలని వరలక్ష్మి వ్రతం చేద్దామనుకున్నాను. కానీ వ్రత సంభారాలకి సరిపడా ధనం లేదు. అటు పుట్టింటి వారిని అడగలేక, ఇటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక నాలోని కోరికను అలాగే దాచుకున్నాను. కానీ ఈ వ్రతం కనుక చేయగలిగితే మనకు అన్ని విధాల శుభ్రం కలుగుతుందని నా నమ్మకం అండి. నీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను కామ్య. నా చేత కాసు లేదన్న మాట నిజమే, కానీ నా వాక్కును కాసులు కురిపించాలి. అవస్థాభేదం కలిగినప్పుడు మనిషి సంయమనాన్ని కోల్పోకూడదు. ఏదైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నా కావ్యానికి ప్రథమ శ్లోకం ఇప్పుడే చెప్తాను. ఏవి? ఆ తాళపత్రాలు గంట అందుకో, వెళ్ళు. సాహస విదధీత న క్రియ, అవివేకం పరమాపద. సాహస విదధీత న క్రియ, అవివేకం పరమాపదాం పదం. వృణులో హి విశృమ్య కారిణం గుణలబ్ధాః స్వయమేవ సంపదః. దీని అర్థం ఏమిటంటే, సాహసించి ఆవేశంలో ఏ పని చేయరా. అవివేకమే అన్ని ఆపదలకు మూలం. సంపదలు గుణములు ఎందు ఆసక్తి కలిగినవి. అవి ఆలోచించి చేయి వారిని ఆశ్రయించును అని. కామ్య, ఈ శ్లోకాన్ని ధనగుప్తుని దగ్గరకు తీసుకుని వెళ్ళు. అతడు నీకు ధనమీయగలడు. అది రుణముగానే చెప్పు. కాలం కలిసి వచ్చిన నాడు తీర్చగలనని, అంతదాకా ఈ గ్రంథం బహిర్గతం చేయనని చెప్పు. వెళ్ళు. కామ్య, ఈ భారవి నోట అసత్యం పలుకదు. వెళ్ళు, వెళ్ళి నీకు కావలసిన ధనం తెచ్చుకో. అలాగేనండి. శుభం.
ప్రయాణం అయ్యి దీపాంతరం వెళ్తున్నాను. తర్వాత కలుస్తాను. అయ్యా ధనగుప్తులు వారు, ఈమె కవి భారవి గారి సతీమణి. అగా వారి ఆజ్ఞ మేరకు అవసరమై మీ వద్దకు వచ్చింది. కవీశ్వర్లు పంపారా? పనేమిటో చెప్పండి. ఆహా, శ్లోకం చాలా అర్థవంతంగా ఉంది. నా నుంచి మీకే సహాయం కావాలి? ఈ శ్లోకం భారవి గారు రచించిన కావ్యంలోనిది. దీన్ని మీరు పూచీ కింద ఉంచుకొని 100 వరహాలు ఇప్పించమన్నారు. తిరిగి మీ ధనం వెనక్కిచ్చి వారు ఈ శ్లోకం గ్రహించగలరు. అప్పుడే ఆ కావ్యాన్ని వెల్లడిస్తానని వాగ్దానం చేశారు. అలాగే ఉండము. ఇదిగో ఇందులో దాదాపు 200 వరహాల వరకు ఉండవచ్చు. మీ అవసరానికి సరిపోతాయని నా ఉద్దేశం. అయ్యా, అవసరం కంటే 100% ఎక్కువ. మీకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో మాకు తెలియటం లేదు. ఎంత మాట! కవీశ్వర్లు అమ్మనే మా కడకు పంపితే అది మా అదృష్టం. నేను తిరిగి రాగానే వారిని కలుస్తానని చెప్పండి. సెలవు. ఈ శ్లోకం జాగ్రత్తగా భద్రపరచాలి. తిరిగి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇవ్వాలి కదా.